ఫ్రమ్ ఎ హైట్. సో మీకు శ్రీహరికోట తెలుసు కదా, అక్కడ నుంచి మన శాటిలైట్స్ అన్ని కూడా అక్కడి నుంచే లాంచ్ చేయబడతాయి. ఈవెన్ నాసా వాళ్ళు కూడా వాళ్ళ శాటిలైట్స్ ని మన శ్రీహరికోట నుంచే లాంచ్ చేస్తారు. సో ఎందుకంటే భౌగోళికంగా జామెట్రికల్లీ న్యాచురల్ గా తయారైనటువంటి లాంచింగ్ లొకేషన్ అది. సో యూజువల్లీ శాటిలైట్స్ ఆర్ ప్రొజెక్టెడ్ ఫ్రమ్ ఎ హైట్. సీ లెవెల్ కి కొంత హైట్ లో లొకేట్ అయి ఉంటుంది, సముద్రం పక్కనే లొకేట్ అయి ఉంటుంది. సో మనం కూడా మన రాకెట్స్ అన్ని వేరే వేరే కంట్రీస్ లో తయారైనా కానీ మన లాంచింగ్ ప్యాడ్ మాత్రం శ్రీహరికోట దగ్గర నుంచి మనం లాంచ్ చేస్తారు. ఈవెన్ నాసా, రష్యా, అమెరికా ఇలాంటి వాళ్ళు కూడా వాళ్ళ కంట్రీస్ లో తయారైన రాకెట్స్ ని మన కంట్రీలో ఉన్నటువంటి శ్రీహరికోట దగ్గర నుంచి లాంచింగ్ ప్యాడ్ గా చేసుకుని లాంచ్ చేస్తూ ఉంటారు. ఎందుకంటే అది ఎలివేట్ అయి ఉంటుంది, ఎత్తుకు కొంత హైట్ లో ఎలివేట్ అయి ఉంటుంది. మనం శాటిలైట్స్ ని లాంచ్ చేయాలి అంటే ఎత్తుకి సమ్ హైట్ నుంచి లాంచ్ చేస్తారు. సో ఈ కేసులో R=R+h అనేటువంటి విషయాన్ని మనం గుర్తుంచుకోవాలి. ఇక్కడ మనకు దీనికి వచ్చే ఫార్ములా ఏంటయ్యా అంటే ఆర్బిటాల్ వెలాసిటీ V0 √gm/r, V0 √gr. సో ఇక్కడ మనకు తెలియాల్సిన చిన్న విషయం ఏంటంటే ఎస్కేప్ వెలాసిటీ √2 టైమ్స్ ఆఫ్ ఆర్బిటాల్ వెలాసిటీ. సో మనం ఈ ఫార్ములాలో కొంత హైట్కి వెళ్ళింది కదా, మనకు శాటిలైట్ హైట్కి వెళ్ళింది కాబట్టి R+h యూజ్ చేస్తాం. సో V0 √gm/r+h. సో R+h అంటే మనకు R అని తెలుసు. సో √gm/r. మనం ఈ ఫార్ములాలో కూడా V0 √gh. సో R ప్లేస్ లో మనం R+h రాస్తాం. సో మనం గుర్తుంచుకోవాల్సిన చిన్న కాన్సెప్ట్ టైం పీరియడ్ ఆఫ్ ఏ శాటిలైట్. సో టైం పీరియడ్ మనకు ఫార్ములా తెలుసు. టైం పీరియడ్ T డిస్టెన్స్ బై వెలాసిటీ. సో T సో ఇక్కడ డిస్టెన్స్ 2πr కదా, బై వెలాసిటీ ఆర్బిటాల్ వెలాసిటీ V0. సో నెక్స్ట్ వచ్చేసి 2πr √gm/r. సో ఈ ఫార్ములాని మనం కొంచెం సింప్లిఫై చేస్తే T =4π²r³/gm. సో దిస్ ఈస్ ద ఫేమస్ ఫార్ములా ఆఫ్ టైం పీరియడ్ ఆఫ్ ఎ శాటిలైట్. సో నెక్స్ట్ మనకు T² ఈజ్ డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు r³. సో దిస్ ఈజ్ వన్ ఆఫ్ ద కెప్లర్స్ లా కూడా ఇలానే ఉంటుంది. ఓకే స్టూడెంట్స్, నెక్స్ట్ వీడియోలో ఇదే గ్రావిటేషన్ లెసన్లో మోస్ట్ ఇంపార్టెంట్ కాన్సెప్ట్ మీ ముందుంటాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.